నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మనము ఈరోజు తెలుసుకునే టాపిక్ వచ్చేసి మెయిన్గా అరికాళ్ళ మంటలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది కూడా అరికాళ్ళ మంటల వల్ల బాధపడుతున్నారండి. ఈ బర్నింగ్ సోల్స్ అంటాము. ఈ బర్నింగ్ సోల్స్ ఏంటంటే అరికాళ్ళ మంటల వల్ల మేజర్గా ఏమవుతుందంటే మనం నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక నిలబడాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అది విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది, మంట ఎక్కువగా ఉంటుంది. ఈ బర్నింగ్ సోల్స్ను తగ్గించుకోవడానికి మెయిన్ రావడానికి గల కారణాలు తీసుకున్నట్లయితే మొదటగా 2 కారణాలు ఉంటాయండి. ఈ అరికాళ్ళ మంటలు రావడానికి మొదటగా విటమిన్ B12 డెఫిషియన్సీ అంటాం. విటమిన్ B12 డెఫిషియన్సీ మొదటి కారణము. రెండో కారణం షుగర్ వ్యాధి వల్ల. అంటే షుగర్ ఉన్న వాళ్ళ కూడా ఈ అరికాళ్ళ మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలామందిని అంటుంటారు, సార్ కాళ్ళలో విపరీతమైన మంటలు ఉన్నాయి, తిమ్మిర్లు ఉన్నాయి, కొంతమందిలోనైతే మొద్దుబారినట్టుగా ఉన్నాయి సార్, ఏదైనా కొంచెము కాలు కింద పెడితే విపరీతమైన పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటుంటారు. ఎందుకంటే మెయిన్గా సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, విటమిన్ B12 డెఫిషియన్సీ లోపం ఉండడం వల్ల కూడా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన రక్తనాళాల యొక్క సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదండి. దాంట్లో ఏమవుతుంటుంది, రక్తనాళాల పైన ఉన్న మైలిన్ షీత్ అంటాం, నర్వ్ ఉంటుంది కదండి, ఆ నర్వ్ పైన ఉన్న మైలిన్ షీత్ ఉంటుంది. ఆ మైలిన్ షీత్ అనేది కొంచెం మరిగిపోవడం వల్ల, అది కొంచెం మైలిన్ షీత్ అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోవడం వల్ల అక్కడ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. దాని మూలంగా ఏమవుతుందంటే మనకి మంటలు ఎక్కువగా అనేది కనిపిస్తుంటాయండి. వాటితో పాటు మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళలో, ఇప్పుడు షుగర్ ఉందండి, టైప్ 1 డయాబెటీస్లో, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు కదండి, అలాంటి వాళ్ళకి కానీ, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ అరికాళ్ళ మంటలు అనేది మేజర్ కాంప్లికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే షుగర్ ఉంటే ఏంటంటే మనకు రక్తంలో, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, రక్తంలో చక్కెర శాతం అనేది పెరిగిపోతుంది. దాని మూలంగా ఏమవుతుంది, ఆ చక్కెర శాతం పెరిగిపోవడం మూలంగా రక్తం అనేది పూర్తిగా చిక్కబడిపోతుంది. అంటే మనకు రక్తం ఎలా ఉండాలి, వాటర్లా ఉండాలి, అంటే మంచిగా ఫ్రీగా సర్క్యులేట్ అయ్యేలా ఉండాలండి. కానీ ఏమవుతుంది, షుగర్ పేషెంట్లలో రక్తం అనేది చిక్కగా ఉండేసరికి అది మెయిన్గా ఎక్కడ అంటే ఫ్రీగా ఫ్లో కాకుండా ఉంటుందండి. అంటే సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ మూలంగా మనకు మెయిన్గా అరికాళ్ళ మంటలు అనేది ఎక్కువ ఉంటాయి. కాళ్ళ దగ్గర సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. దీని మూలంగా కూడా మనకి ఈ అరికాళ్ళ మంటలు వస్తాయి. కాబట్టి వీటికి ఇంగ్లీష్లో ఎక్కడ దీనికి మందు లేదండి. ఈ వ్యాధికి ఇంగ్లీష్ ట్రీట్మెంట్ కానీ మనం అనేక రకాల ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారండి మన దగ్గర పేషెంట్స్. కానీ చాలామంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో మేజర్గా, సార్ నాకు అంతా షుగర్లో కంట్రోల్ అవుతుంది, షుగర్ నార్మల్ ఉంది, ఫాస్టింగ్ నార్మల్, పోస్ట్ లంచ్ నార్మల్ ఉంది, కానీ మేజర్గా అరికాళ్ళ మంటలు తగ్గట్లేదని చెప్తుంటారండి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో అరికాళ్ళ మంటలు అనేటివి వారికి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా దానికి క్యూర్ అనేది లేదండి ఇంగ్లీష్లో. కాబట్టి హోమియోపతి విధానంలో మన డాక్టర్ రవీస్ వైభవ్ హోమియోపతి క్లినిక్ అండి మనది. ఇందులో మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. చాలామంది పేషెంట్స్లో అరికాళ్ళ మంటలు తగ్గాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ షుగర్ కూడా కంట్రోల్కి వచ్చినట్టండి. కాబట్టి మనకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, షుగర్ ఉన్నా వాటిని రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. కాబట్టి అరికాళ్ళ మంటలకు స్వాస్థ పరిష్కారం అనేది ఇవ్వచ్చు. వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మన దగ్గర వాళ్ళకి స్వాస్థ పరిష్కారం అనేది ఇవ్వచ్చండి. అంటే సర్క్యులేషన్ పెంచుకోవచ్చు, ఆ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, దాంతో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంటర్నల్గా వాళ్ళకు రూట్ నుంచి, అంటే వేరు నుంచి ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఒక్కసారి మీకు ఈ అరికాళ్ళ మంటల ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక మా క్లినిక్కి మీరు సంప్రదించండి. మీకు దీనికి స్వాస్థ పరిష్కారం అనేది ఇవ్వడం జరుగుతుందండి. నమస్కారం అండి.